ఇంతకుముందే చెప్పాను కదా, అవమానాలు, అవహేళనలు, నిత్య విమర్శలు, నిత్య నిందలు పడేటటువంటిది ప్రపంచంలో హిందూ సమాజం. ఎక్కడైనా మెజారిటీలు తమ దేశంలో ఆధిపత్యం ప్రదర్శించి మైనార్టీలు అణచివేయడం చూస్తాం. భారతదేశంలో మెజారిటీల అవమానాలకు గురవుతారు, మెజారిటీల అవహేళనకు గురవుతుంటారు. అదే సందర్భంలో పక్క దేశాల్లో ఇదే హిందువులు అణచివేతకు గురవుతుంటారు, హింసకి గురవుతుంటారు, బలవుతుంటారు. ఈ దశలో ఎట్టకేలకు బంగ్లాదేశ్లో స్పందించిన హిందువులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, ఇప్పుడు ఈవెన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో దగ్గర కూడా హిందువులు పెద్ద ఎత్తున పోగుపడ్డారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న జెనోసైడ్ అసలు అర్థం అది. జెనోసైడ్ అంటే ఏంటి? ఒక మతాన్ని లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోనూ అలాగే జరుగుతూ ఉంది, ఇక్కడ అట్లాగే జరుగుతుంది. టోటల్గా హిందూ జెనోసైడ్ జరుగుతోంది, ఐక్యరాజ్య సమితి నోరు మీద పట్టలేదు అంటూ నిలదీస్తూ స్పందించమని కోరారు.